సంక్రాంతి నాటికి ఏపీలో గుంతలు లేని రోడ్లు అయితే కనుక మనం చూస్తాం. రోడ్లన్నీ బంగారం చేస్తాం. ఎలాంటి పరిస్థితిలో ఎక్కడ కూడా గుంతలు అనేవి కనబడవు అనేది కనుక కొన్ని హామీలు వాగ్దానాలు అయితే కనుక కోట ప్రభుత్వం చేసిందండి. సంక్రాంతి కల్లా సంక్రాంతి వెళ్ళిపోయిందండి ఆల్రెడీ. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం మనం. కాబట్టి నాకు తెలిసిన కొన్ని రోడ్లు అయితే వేయడం జరిగింది. మీకు తెలిసి ఏపీ వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ గుంతల రోడ్లన్నీ పూర్తి చేశారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 47,439 కిలోమీటర్ల రహదారులు ఉండగా 47,439 కిలోమీటర్ల రహదారులు ఉండగా ఇందులో 30,274 కిలోమీటర్లు గుంతలు అలాగే ఏదైతే రహదారులు ఉన్నాయో వాటిని మరమ్మతులు కానీ వాటిని బాగు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ 30,274 కిలోమీటర్లు పూర్తి చేశారా సంక్రాంతి నాటికి? ఇందుకోసమని చెప్పేసి 861 కోట్ల రూపాయలు అయితే వెచ్చించారు. ఈ డబ్బు వెచ్చించిన దానికి మ్యాక్సిమం ఏదైతే 30,274 కిలోమీటర్లు ఉన్నాయో అన్ని రోడ్లు వేసేస్తామన్నారు. వేసేసారా? అదే నన్ను అడుగుతున్నా. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పడిన రహదారులు మరమ్మతులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని ఏదైతే రహదారులు భవనాల శాఖ మంత్రి ఎవరైతే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో అలాగే ఏదైతే ఒక కార్యక్రమం తలపెట్టి ఏదంటే మిషన్ పేత్ఫుల్ ఫ్రీ ఏపీ ప్రోగ్రామ్ ఏదైతే మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ ప్రోగ్రాం ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ప్రోగ్రాం ప్రారంభించి తద్వారా రాష్ట్రంలో ఉన్న మొత్తం గోతులన్నీ కూడా పూర్తి చేస్తాం అనేది చెప్పారు. పూర్తి చేశారా? ఇది నేను మిమ్మల్ని అడిగేది. మీ ఏరియాలో గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయా? ఆ రోడ్లన్నీ సక్రమంగా చేసేసారా? ఎందుకంటే హామీ ఇచ్చారండి సంక్రాంతి నాటికి చేసేస్తారని. నా అభిప్రాయం ఏంటో చెప్తాను. ఉన్న రోడ్లన్నింటిలో కూడా చాలా మట్టుకి నాకు తెలుసున్న మట్టుకి మ్యాక్సిమం రోడ్లన్నీ కూడాను గోతులు పడ్డ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లు అయితే కనుక నాకు తెలిసిన చాలా రోడ్లు మాత్రం పూర్తి చేయడం అయితే జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,274 కిలోమీటర్ల రహదారులు మొత్తం పూర్తి చేసేసారంటే ఏమో మరి నాకు తెలియదు అది. కాబట్టి మీకు తెలుస్తుంది. ఎలాగంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన సబ్స్క్రైబర్లు అందరూ మీ ఏరియాలో ఉన్న గోతులన్నీ కూడాను గోతుల రోడ్లు రహదారుల మరమ్మతులు ఇలాంటివన్నీ కూడా సంక్రాంతి నాటికి అంటే నిన్నటిగా పెద్ద పంటగా ఆల్రెడీ పూర్తి చేసేసారా? ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? కాబట్టి అనే దాని మీద ఈ వీడియో మనం చేస్తున్నాం. కాబట్టి అంతేకాదండి, ఎలా అంటే రహదారులు మరమ్మతులు పునర్నిర్మాణం కోసం ముందు 350 కోట్లు అయితే కనుక విడుదల చేయడం జరిగింది. అంతేకాదు సరిపోదు కాబట్టి రాష్ట్ర విపత్తుల నిధుల నుంచి కూడా 220 కోట్ల మేర నిధులు ఈ రోడ్ల కోసం మళ్లించి దానికి కేటాయించి మొత్తం మీద 860 కోట్ల రూపాయలు వెచ్చించారు వీటి కోసమని. కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం రాష్ట్రం అంతా కూడాను అన్ని చోట్ల రోడ్లు పూర్తయిపోయాయని నేను నమ్ముతున్నా. కానీ మీ అభిప్రాయాలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఎలా అంటే అంతకుముందు ఏదైతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో రోడ్లని పట్టించుకోకపోవడం రహదారుల్ని వదిలేయడం వాస్తవమే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలంటారు. ఆ రహదారులు రోడ్లు ఏదైతే వేయలేకపోయారో దాని మీద అదే ప్రచార వేదికగా చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం జరిగింది. రోడ్లు వేయలేకపోయారు, రహదారులు పట్టించుకోలేకపోయారు, రహదారులు గాలికి వదిలేశారు. అందుగురించే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎక్కడ చూసిన అధ్వానంగా ఉందని ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా సక్సెస్ అయ్యారని నేనైతే చెప్తా. కానీ దాన్ని హామీ గుప్పించి ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పిన ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా బాగు చేస్తాం, రోడ్లన్నీ కూడా సుందరీకరణ చేస్తాం అనేది అన్నారో అవి అయిపోయాయా లేదా? ఇది నేను అడిగే ప్రశ్న. కానీ నిజంగా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా బాగు చేసేస్తే వెల్ అండ్ గుడ్, దాంట్లో ఇంకా తిరిగేలేదు. ఒకవేళ చెయ్యకపోతే ఎప్పటికవుతాయి? చేస్తారా? ఎప్పటికి చేస్తారు? గోతులు పూడ్చడమే పనా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోడ్లు అయితే వేస్తారా అనేది చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయండి. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఆ విధానంలో 129 జాతీయ రహదారులకు వాటి ప్రాజెక్టులకు 129 జాతీయ రహదారుల ప్రాజెక్టులను 3,300 కిలోమీటర్లు చెప్పిన 76,000 కోట్లతో NH5 రోడ్లన్నింటినీ కూడా చేయాలని సంకల్పించారు. ఇది ఎంతవరకు జరుగుతుంది, ఎప్పటిలో జరుగుతుంది ఏంటనేది తెలియదు. 1 సంవత్సరాలు అవుతుందా లేకపోతే 3 సంవత్సరాలు అవుతుందా లేకపోతే 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందా అనేది తెలియదు. మొత్తానికి ఏదైతే నేషనల్ హైవేల గురించి మనకు వద్దు. కానీ ఏపీలో జరిగే రోడ్ల పరిస్థితి, ఏపీలో వేస్తున్న రహదారుల పరిస్థితి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీ అభిప్రాయాలు అంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రోడ్లు మొత్తం సక్రమంగా అన్నీ పూర్తయిపోయాయా? రోడ్లన్నీ వేసేసారా? ఇదే నేను మిమ్మల్ని అడిగేది. కాబట్టి సంక్రాంతి నాటికి అన్నారు కదా,
సంక్రాంతి నాటికి అన్న మూలానే నేను చెప్పడం జరిగింది. కాబట్టి సంక్రాంతి పెద్ద పండుగ ఏదైతే ఉందో నిన్నటితో కంప్లీట్ అయింది. కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. అంతేకాదు ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బాధ్యత లైక్ చేయడం. అంతే బాధ్యతగా మీ ఏరియాలో రోడ్లు సంక్రాంతికి పూర్తి చేస్తామన్నారు కదా, పూర్తి చేసేసారో లేదు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.